వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ టీజీఐఐసి రాష్ట్ర వ్యాప్తంగా పారిశ్రామిక ప్రాంతాల్లో అభివృద్ధి పనుల కోసం సుమారు 91 కోట్ల రూపాయలతో భారీ టెండర్లను ఆహ్వానిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిధులను ప్రధానంగా రోడ్ల విస్తరణ, విద్యుత్ సరఫరా మెరుగుదల మరియు ఇతర మౌలిక వసతుల కల్పన కోసం వెచ్చించనున్నారు. దీని యొక్క ప్రధాన ఉద్దేశం చూసుకుంటే తెలంగాణను పారిశ్రామికంగా మరింత బలోపేతం చేసే దిశగా టీజీఐఐసి ఈ అడుగు వేసింది. పారిశ్రామిక వాడల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడితే కొత్త పెట్టుబడులు వస్తాయని, తద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిధ పనుల కోసం దాదాపు 91 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో టెండర్లను విడుదల చేశారు. ఈ నిధులను రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి కేటాయించారు. ప్రధానంగా చూసుకుంటే జీడిమెట్ల పారిశ్రామిక వాడ ఇక్కడ రోడ్ల వెడల్పు మరియు విస్తరణ పనుల కోసం దాదాపు 32 కోట్ల రూపాయలు పైగా కేటాయించినట్లుగా సమాచారం. మహబూబ్ నగర్ ప్రాజెక్టులకు సంబంధించి చూసుకుంటే మహబూబ్ నగర్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఏపీఎస్ఎఫ్సి కోసం కొత్త బ్రాంచ్ ఆఫీస్ నిర్మాణం వంటి పనులకు దాదాపు 27.47 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు జారీ అయ్యాయి. ఇక్కడ ఫేజ్ 3 అభివృద్ధిలో భాగంగా అంతర్గత రహదారుల నిర్మాణం మరియు పారిశ్రామిక ప్రాంతానికి అవసరమైన ఇతర వసతుల కోసం నిధులు కేటాయించారు. మెడ్చల్, మల్కాజ్గిరి ఈ జిల్లాల్లోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో 32 కోట్లకు పైగా వ్యయంతో రోడ్ల వెడల్పు మరియు విస్తరణ పనులు చేపట్టనున్నారు. ఇక్కడ కేవలం రోడ్లే కాకుండా పారిశ్రామిక వాడలోని ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు మరియు భారీ కంటైనర్లు రాకపోకలను సులభతరం చేసే రోడ్లు విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించారు. మౌలాలి ప్రాంతానికి సంబంధించి చూసుకుంటే రోడ్ల నిర్వహణ కోసం కూడా ప్రత్యేక నిధులు కేటాయించారు. ఇక్కడి పారిశ్రామిక ప్రాంతాల్లో పాతబడిన డ్రైనేజ్ వ్యవస్థను ఆధునీకరించడం మరియు రోడ్లకు మరమ్మతులు చేయడం వంటి పనులు ఈ టెండర్లలో ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి చూసుకుంటే ఉప్పల్లో విద్యుత్ లైన్లు అండర్ గ్రౌండ్ కేబుల్స్గా మార్చే పనులకు సుమారు 38.81 లక్షల మరియు పోలేపల్లి ఫేజ్ 3లో రోడ్ల పనులకు నిధులు మంజూరయ్యాయి. ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించి చూసుకుంటే గచ్చిబౌలి స్టేడియంలో ఫుట్బాల్ టర్ఫ్ ఏర్పాటు, ఐటీ టవర్ల నిర్వహణ మరియు వివిధ పారిశ్రామిక వాడల్లో రోడ్ల విస్తరణ, డ్రైనేజ్ పనుల కోసం టెండర్లు ఆహ్వానించారు. అయితే టెండర్లకు సంబంధించినటువంటి ప్రక్రియ చూసుకుంటే ఆసక్తి గల కాంట్రాక్టర్లు పూర్తి వివరాలను మరియు బిడ్ పత్రాలను టీజీఐఐసి అధికారిక వెబ్సైట్ లేదా తెలంగాణ ఈ ప్రొక్యూర్మెంట్ పోర్టల్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే దరఖాస్తు గడువుకు సంబంధించి చూసుకుంటే వివిధ పనులకు సంబంధించి టెండర్లు దాఖలకు ఫిబ్రవరి 2026 చివరి వరకు గడువు ఉంది. నిధులు కేటాయించిన మెడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లోని జీడిమెట్ల పారిశ్రామిక పార్కు గురించి పూర్తి వివరాలు ఒకసారి చూసుకుంటే జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంగా ప్రధానంగా ఫార్మా, కెమికల్ మరియు ఇంజనీరింగ్ పరిశ్రమలకు నిలయం. ఇక్కడ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఈ కొన్ని పనులు అయితే చేపట్టనున్నారు. దానికి సంబంధించి చూసుకుంటే భారీ రోడ్ల విస్తరణ, ఈ పనుల కోసం దాదాపు 32 కోట్ల రూపాయలు కేటాయించారు. జీడిమెట్ల ఫేజ్ 1 నుండి ఫేజ్ 5 వరకు ఉన్న ప్రధాన రహదారులను విస్తరించనున్నారు. భారీ కంటైనర్లు మరియు ట్రక్కుల రాకపోకల వల్ల ఇక్కడ నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతుంటాయి. రోడ్లను వెడల్పు చేయడం ద్వారా రవాణా ఖర్చు మరియు సమయం తగ్గుతుంది. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, పారిశ్రామిక వ్యర్థాలు మరియు వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా పాత డ్రైనేజ్ పైపులను తొలగించి అధిక సామర్థ్యం గల కొత్త పైపులను ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల వర్షాకాలంలో రోడ్లపై నీరు నిలవకుండా ఉంటుంది. అదేవిధంగా విద్యుత్ లైన్ ఆధునీకరణ, అండర్ గ్రౌండ్ కేబులింగ్ కూడా పనులు చేపట్టనున్నారు. పారిశ్రామిక ప్రాంతాల్లో వేలాడుతున్న విద్యుత్ తీగల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అందుకే వీటిని భూగర్భ కేబుల్స్గా అంటే అండర్ గ్రౌండ్స్ కేబుల్గా మారుస్తున్నారు. దీనివల్ల పరిశ్రమలకు అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందుతుంది. వీధి దీపాలు మరియు పారిశుద్ధ్యం, పారిశ్రామిక వాడ అంతటా సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ మరియు ఎల్ఈడి వీధి దీపాలను ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల రాత్రి సమయాల్లో షిఫ్ట్ పనులకు వెళ్లే కార్మికులకు భద్రత పెరగనుందంటూ వెల్లడించారు. వసతులు బాగుంటే కొత్త కంపెనీలు ఇక్కడ యూనిట్లు స్థాపించడానికి ఆసక్తి చూపుతాయంటూ వెల్లడించారు. ఈ అభివృద్ధి పనుల వల్ల స్థానిక కార్మికులకు మరియు రవాణా రంగంపై ఆధారపడిన వారికి మెరుగైన ఉపాధి లభిస్తుందంటూ ప్రభుత్వం వెల్లడించింది. డ్రైనేజ్ మరియు రోడ్ల నిర్వహణ బాగుంటే పర్యావరణ పరంగా కూడా సానుకూల మార్పులు వస్తాయంటూ వెల్లడించింది. దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.